రైట్ పవన్ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిలను బాధ్యతలు అప్పచెప్పాలి అని చెప్పేసి ఎక్కడికక్కడ కాంగ్రెస్ యోచిస్తుంది. దీనికి సంబంధించి మనం ఇంతకు ముందే మాట్లాడుకున్నాం. అండ్ తాజా అప్డేట్స్ అందుతున్నాయి మనకి, చూద్దాం. వైసీపీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా నియమితురాలు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో విజయంతో ఉత్సాహంతో ఉన్న కాంగ్రెస్ పెద్దలు ఏపీలో కూడా పార్టీ పుంజుకోవాలి అంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు వైఎస్ షర్మిలకు పార్టీ బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నట్లు సమాచారం. వాళ్లు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే కొత్త సంవత్సరం ప్రారంభంలోనే షర్మిల నియామకంపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మాకు సమయం ఎక్కువగా లేదు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరితే ఏపీలో కాంగ్రెస్ తో పాటు ఆమె భవితవ్యం కూడా బాగుంటుంది అని భావిస్తున్నాం అని ఒక కాంగ్రెస్ నేత కూడా చెప్పినట్లు తెలుస్తుంది. నిజమే, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కావచ్చు, ఇటు పార్టీ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో షర్మిల విషయం ఇప్పటికే చర్చించారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన మరికం ఠాకూర్ కు కూడా ఈ విషయంపై సంకేతాలు ఇచ్చారని తెలుస్తోంది. రాష్ట్రంలో జగన్ అరాచక పాలనపై వైసీపీలోనే తీవ్ర అసంతృప్తి ఉందని, ఆ పార్టీలోని పలువురు నేతలు ఇప్పటికే షర్మిలతో టచ్ లో ఉన్నారని కాంగ్రెస్ కు అంతర్గత సమాచారం కూడా అందింది. షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన వెంటనే ముఖ్యమైన నేతలు కాంగ్రెస్ లో చేరుతారని వారు ఆశాభావంతో ఉన్నారు. వైసీపీతో ఉన్నది ప్రధానంగా కాంగ్రెస్ ఓటర్లేనని, షర్మిల కనుక కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు స్వీకరిస్తే కనుక వైసీపీ ఓటర్లు కాంగ్రెస్ వైపు మళ్లుతారని కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇటు తెలంగాణలో మనం చూస్తే కనుక తెలంగాణలో కాంగ్రెస్ కు షర్మిల మద్దతు ప్రకటించి కాంగ్రెస్ కు గెలుపునకు దోహదం చేసిన విషయం తెలిసిందే. ఇక తెలంగాణ ఎన్నికలకు ముందే ఆమె తన పార్టీని కాంగ్రెస్ తో విలీనానికి ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలతో చర్చలు కూడా జరిపారు. ఇక షర్మిలను చేర్చుకుని ఆంధ్రాలో ఆమె సేవలు వినియోగించుకోవాలని కాంగ్రెస్ నేతలైతే భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అప్పటి నుంచే ఆమెతో ఢిల్లీ పెద్దలు పరోక్షంగా ప్రత్యక్షంగా కూడా చర్చించినట్లు సమాచారం. ఆమె ఏపీ కాంగ్రెస్ లో చేర్చుకోరాదని ఇటు జగన్ ఎంత తీవ్ర ఒత్తిడి చేసినప్పటికీ లొంగకూడదనైతే కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. జగన్ జైల్లో ఉన్నప్పుడు షర్మిలే వైసీపీని కాపాడారని గుర్తు చేస్తున్నారు. ఆ షర్మిలతో ఆ కాంగ్రెస్ రక్తం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఆమె చేరికతో ఇరువురి ఉనికిని బలోపేతం చేస్తుంది అని ఒక నేత వ్యాఖ్యానించినట్టుగా కూడా తెలుస్తోంది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరిని అడిగి తెలుసుకుందాం. శ్రీహరి, గుడ్ మార్నింగ్. శ్రీహరి, మన తెలంగాణ ఎన్నికల సమయంలో షర్మిల పార్టీని విలీనం చేస్తారు కాంగ్రెస్ లో, ఆ తర్వాత కాంగ్రెస్ లో మంచి కీలక బాధ్యతలు స్వీకరిస్తారనే మాటలు కూడా వినిపించాయి. వారు కూడా మాట్లాడిన పరిస్థితి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎంట్రీ ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తోంది. మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి దీనికి సంబంధించి? అవును పవన్, ముఖ్యంగా వైఎస్ షర్మిల మనం చూస్తున్నాం, ఆమె వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలుగా కొనసాగుతూ తెలంగాణ ఎన్నికల్లో తను ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోకూడదు, ప్రభుత్వంపై ఉన్నటువంటి వ్యతిరేకత ఖచ్చితంగా ఏదైతే నెక్స్ట్ ప్రభుత్వం ఏర్పాటు చేసే వారికి అవకాశం రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి ఆమె పోటీ చేయకుండా కూడా ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ టైంలోనే ఖచ్చితంగా ఆమె కాంగ్రెస్ తో కలిసి ట్రాలీ చేస్తారనేటువంటిది మాత్రం మనకు అర్థమైంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆమెను తెలంగాణ ఎన్నికల్లో కూడా ఆ పార్టీ సంబంధించిన నాయకులు కావచ్చు, కార్యకర్తలు సేవలు వాడుకున్నారు. ప్రస్తుతం ఆమె ఆంధ్రప్రదేశ్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేది మాత్రం అర్థమవుతోంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఇదే విషయాన్ని కోరుకుంటోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ దక్షిణాది రాష్ట్రాల్లో బలంగా ఉన్నటువంటి పార్టీ. కర్ణాటక ఎన్నికలు గెలుచుకోవడం, తెలంగాణ ఎన్నికలు గెలుచుకున్నటువంటి తర్వాత ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రాబోయేటువంటి ఎన్నికలు, అలానే జనరల్ ఎలక్షన్ కూడా. ఇక్కడ గెలిచేటువంటి సీట్లు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా చాలా కీలకమవుతాయి. ఈ ప్రక్రియలోనే మనం చూసాం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అత్యధికమైనటువంటి పార్లమెంటు స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చేటివి. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తిరిగి పుంజుకునేందుకు ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ షర్మిల లాంటి చరిష్మా ఉన్నటువంటి నాయకురాలు అవసరం అనేటువంటి భావనలో వారున్నారు. ఆ ప్రక్రియలోనే గతంలో రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీలో పనిచేయడం, ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నేపథ్యం, వారికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఓట్లే ప్రస్తుతం జగన్ సంబంధించినటువంటి పార్టీకి కూడా ఎక్కువగా అప్పట్లో మారడం ఇవన్నీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల కన్నా బాధ్యతలు తీసుకుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఓట్ బ్యాంకు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. రాబోయేటువంటి ఎన్నికల్లో దీని ప్రభావం ఉంటుందని చెప్పి మాత్రం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావిస్తోంది.
తెలంగాణ ఎన్నికల సమయంలో కూడా ఢిల్లీకి వెళ్లి వైఎస్ షర్మిల అప్పట్లో సోనియా గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇలాంటి మల్లికార్జున ఖర్గే తదితర ముఖ్య నేతలతో కూడా మంతనాలు జరిపొచ్చారు. అప్పట్లో కూడా వారు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి విషయాన్ని ప్రస్తావించారు. అయితే తెలంగాణ ఎన్నికల తర్వాత ఈ విషయం పైన మాట్లాడదాం, ఈ విషయం పైన ఒక నిర్ణయం తీసుకుందాం అనేటువంటి యోచన అటు కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, వైఎస్ షర్మిలలో కూడా ఉంది. సో ప్రస్తుతం దీనికి సంబంధించి చాలా ఇది కరెక్ట్ టైం. ఇంకా ఎన్నికలకు సంబంధించి కూడా కేవలం 2-3 నెలల సమయం మాత్రమే ఉంది కాబట్టి ఈ టైంలో ఆమెను అధ్యక్షురాలుగా తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ లో ఆమె గతంలో యాత్ర చేసినటువంటి అనుభవం కావచ్చు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయకులతో కానీ లేదా వారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు బంధుత్వం కలిగినటువంటి ముఖ్య నేతలతో కూడా ఆమెకి పరిచయాలు కావచ్చు, వారితో ఎప్పటి నుంచో కూడా ఆమె జర్నీ చేస్తున్నారు. కాబట్టి ఆమెను తీసుకురావడం వల్ల ఇక్కడ పార్టీ సంబంధించి ఎక్కువ ఉపయోగం ఉంటుంది. దాంతో పాటుగా పార్లమెంటు ఎన్నికల్లో కూడా కొంత ప్రయోజనం పొందొచ్చు అనేటువంటిది మాత్రం కాంగ్రెస్ భావిస్తోంది. సో ఈ రకమైనటువంటి ప్రతిపాదన చర్చలు మాత్రం జరిగాయి. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో షర్మిల అయితే మాత్రం దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటది, ఆమె తెలంగాణ ఎన్నికల్లోనే ఉంటాం, తెలంగాణకు సంబంధించినటువంటి విషయంలోనే కొనసాగుతామని గతంలో చెప్పి ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల కంటే కూడా అక్కడ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అక్కడ నాయకత్వం సంబంధించినటువంటి సమస్య కూడా లేదు. కాబట్టి ఆమె స్వేచ్ఛగా ఇక్కడ పార్టీని నడిపేందుకు కావచ్చు, పార్టీని బలోపేతం చేసేందుకు పుష్కలమైనటువంటి అవకాశం ఆంధ్రప్రదేశ్ లో ఉంది. కాబట్టి అధిష్టానం ఈ విషయాన్ని ఆలోచిస్తోంది. సో ఇప్పటికే ఆమెకి దీనికి సంబంధించినటువంటి చర్చలు కూడా జరిపారు. ఇంకొక వైపు షర్మిల ఆంధ్రప్రదేశ్ లోకి వస్తే తమ ఓట్ బ్యాంకు నష్టం కలుగుతుందని చెప్పి జగన్ భావిస్తున్నారు. ఈ ప్రక్రియలోనే కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అగ్రనాయకత్వానికి మరో కోణంలో కూడా వారు మంతనాలు జరిపారు. అవసరమైనప్పుడు తాను సహాయపడతా అనేటువంటి సంకేతాలు కూడా ఇచ్చారనేటువంటి ఒక చర్చ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో కొంత ఆటంకాలు కల్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి చర్చ జరిగినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మాత్రం చాలా సీరియస్ గా ఆ పార్టీని పటిష్టం చేసుకోవాలి. గతంలో దక్షిణాదిలో తమకు పార్లమెంటు స్థానాలు ఎక్కువ వచ్చేటివి, ఆ రకమైనటువంటి బలాన్ని తిరిగి పొందాలి అనేటువంటి యోచనలో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ విషయంలో మాత్రం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. షర్మిల నిర్ణయాన్ని బట్టి ఆ కాంగ్రెస్ పార్టీ మాత్రం ముందుకు వెళ్తుంది. ఈ విషయంలో తొందరలోనే ఒక స్పష్టత